వెల్కమ్ టు సి బులిగుండ టీవీ. శివభిలాషులకి, పెద్దవాళ్ళకి, విజ్ఞుడికి, ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్కి వీళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ చిన్న వీడియో, చాలా చిన్న చిన్న పాయింట్ వీడియో ఉంటుంది. వీడియో చేస్తున్నారు. ఇక్కడ నుంచి భక్తిపరంగా ఈ టీవీలో సి బులిగుండ టీవీలో భక్తికి సంబంధించింది అని హిందూ సంప్రదాయానికి సంబంధించి వీటి గురించి నీకు వస్తుంది. ఎందుకు బెస్ట్ మిగతా పెట్టలో కానీ ఇది మొత్తం అనాలిసిస్ చేయటం, దాంతో నుంచి ఏమైనా ఆరోగ్యపరక ఉన్నాయా, మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అనాలిసిస్ ఏమైనా సైంటిఫిక్ లక్షణాలు దీంట్లో ఉన్నాయా, వీటిని కొంచెం చూడమని చెప్పడం చెప్తాను. రాబోయే మంచి మంచి వీడియోలు వస్తే ట్రైలర్గా చెప్తాను. ముందుగా 2 వాదనలు వినిపిస్తుంది. ఇది రాయి స్టోన్ అని రాశారు. ఇక్కడ ఇది కొంచెం ఆకారం వచ్చేసి సూర్యుల ఆకారం వచ్చేసి దీన్ని నమ్మిన వాడికి ఏమో సార్ అదొక రాయి స్టోన్ బాగానే ఏదో ఇరెగ్యులర్గా ఉంది, దాన్ని అట్లా కొట్టి తీసుకొస్తే శివలింగం అయింది, లేకపోతే విష్ణు అయింది, రాముడు అయిపోవచ్చు, హనుమంతుడు అయిపోవచ్చు, వినాయకుడు అయిపోవచ్చు, విగ్రహం చేయిస్తారు. ఈ రాయి ఇది కదా, అది రాయి ఇది రాయి, బోత్ ఆర్ స్టోన్. కానీ బాలకృష్ణ వల్ల బోత్ ఆర్ నాట్ సేమ్. తేడా ఎట్లా ఉంటుందంటే ఇది రాయి అంటే రాళ్ళల్లో ఎన్ని రకాలు కూడా తెలుసుకోండి. మనం రాయి దగ్గర పోయింది గోల్డెన్ రాయి. ఏ రాయైనా మీరు దీంట్లో మర్చారంటే బయట బోర్డరి కొండలు రాళ్ళు జియాలిస్ట్ చెప్తారు. కొన్ని కొండలు రాయని మీరు కనుక దీంట్లో మస్తా వేస్తే ముక్కలు బయటకు పోతాయి ఇక్కడి నుంచి. సాగో దాంట్లో కొల్లిరేళ్ళ శిల్పులు తెలుసు. ఆ శిల్పికి ఏ రాయి కొడితే శిల్పంగా మారుతుందో ఏకశధారదం అక్కడ ఎట్లా అయితో ఏది మన హంపీలు కొన్ని రాళ్ళు అంటే దానికి తేడా ఉండాలి. ఇవి కొడితే విరిగిపోతున్నాయి, అది ఎంత కొట్టినా ఎందుకు అంటే దాంట్లో ఏదో ఉండాలి సైంటిఫిక్ కొన్ని రాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అదే రాయి లా ఆఫ్ రొటేషన్ పెట్టుకుంటే మీరు రామేశ్వరం పోయినప్పుడు రాళ్ళే రామసీత కొట్టినప్పుడు పెద్ద పెద్ద గుళ్ళని తీసుకొని ఇస్తారు. ఆ రాయి నీళ్ళు మీరు ఇస్తే నీళ్ళు చెప్తారు. లా ఆఫ్ రొటేషన్ ఏం చెప్తే సైంటిఫిక్ చెప్పాలంటే మనకు నీటి సాంద్రత కంటే ద డెన్సిటీ ఆఫ్ ద వాటర్ దానికంటే ద డెన్సిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎన్ని ఎక్కువ ఉంటే ముడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీటి బిందు మీద వేసిన వస్తువుదో ఇంత రాయో ఏదో దీని డెన్సిటీ ఎక్కువ ఉంటే ముడిపోతాయండి సైంటిఫిక్ లా ఆఫ్ రొటేషన్. మరి అట్లాంటప్పుడు మనం ఇక్కడ రానేసిన ముడిపోయి ఇంత కంకర రాయి వస్తుంది, అక్కడ ఆ రాయి ఎందుకు అక్కడ పడలేదు అంటే ఆ రాయితో లేదు మామూలు రాయి అయిండు. కాబట్టి అన్ని రాయే కదా, అన్ని రాళ్ళు రకరకాల రాళ్ళు ఉంటాయి. సో దాంట్లో ఏం చేస్తారంటే శిల్పులు ఫస్ట్ దాన్ని టెస్ట్ చేసుకొని ఏ రాయికి శిల్పం చేస్తే ఆ కెపాసిటీ అనుకుంటుంది ఆ శిల్పులకే తెలుసు. ముందు అదొక పాయింట్ క్లారిఫికేషన్ ఇచ్చేస్తాం. అన్ని రాళ్ళు కాదు, దీని రాయి అనండి జస్ట్ చాలా రాళ్ళు ఉంటాయి. ముందు అది తీసుకున్న తర్వాత ఏం చేస్తారు చెక్కారు. ఇక్కడ శివలింగం అని చెక్కిస్తారు. చెక్కిన తర్వాత ఈ కొండ ఎక్కడే ఉంది, కొన్ని మామూలు విగ్రహాలు ఉంటాయి. ఏదో నాయకుని కానీ బుద్ధ విగ్రహం కొన్ని ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో బుద్ధ విగ్రహం ఇంత పొడుగు వేరే అందరూ ఎన్టీఆర్ ఇట్లా తీసుకొచ్చి ఇంత పొడిగి ఎట్లా చాలా బాగుంది సార్, ఒక సెల్ఫీ కదా అని పక్కన సెల్ఫీ ఎంతసేపు పెట్టి దాని ఒక స్టాచ్యూ లేదో చూస్తారు. ఆడ కొబ్బరికాయలు కూడా దండాలు పెట్టి అదే లోటాన్ని పెడతారు. చిన్న మారు గుడిలో ఇట్లా ఓకే దండాలు పెట్టి ప్రతి పండగ కొబ్బరికాయలతో పూజ చేయటం ఆడ గుడిలో పూజ చేయడం. అది రాయి ఇది రాయి వీళ్ళు పూజ చేయడానికి ఎందుకు జరుగుతుంది అంటే ఆ ఉన్న విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట అన్నది లేదు, సోల్ అన్నది లేదు. ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని మలిచిన తర్వాత ఒక ఆకారం ఏర్పడగానే ఏదైనా ఒక ఆకారం ఏర్పడితే అక్కడ సైన్స్ ప్రకారం ఒక ఎనర్జీ పాము ఇట్లా రాసాయంటే ఎనర్జీ పాము అవుతుంది. ఇట్లా ప్లస్ అన్నారు. అక్కడ ఏముంది, అక్కడ డాక్టర్ హాస్పిటల్ వెళ్ళి జస్ట్ ఒక ప్లస్ అక్కడ పెట్టండి కోడ్ పెట్టగా అది కాస్త డాక్టర్ దమ్కి అయిపోతుంది. ఎట్టు కొన్ని గుర్తులే ఆ ప్లస్ సాగదీస్తే అది కృష్ణుడికి వచ్చి క్రాస్ అయిపోతుంది. వాళ్ళు దండం పెట్టుకుంటారు. కేవలం కొన్ని ఆకారాలతో దానికి అది కన్వే చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఇది అయిపోయింది, రాయిని తీసుకోవచ్చు, మలిచి రాయి ఏదో కనుక్కొని శిల్పం తీసుకోవచ్చు. అనంతరం ఇది స్పిరిచువాలిటీ రాదు కదా. అప్పుడు ఆలయ వాస్ ప్రకారం దాని పెద్ద తతకం ఉంటుంది, దానికి గోపురం ఎత్తుండాలి, గుడి ఎత్తుండాలి, ఇవన్నీ చూసిన తర్వాత దీనికి చాలా టైం పడుతుంది. అక్కడ ధ్వజస్తంభము ఇవన్నీ అందుకని ఓన్లీ అవుట్లైన్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి టెలిమెట్కి. ఇవన్నీ చేసిన తర్వాత చివరికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ధ్వజస్తంభం ఏంటో ప్రాణప్రతిష్ఠ ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతుంది. దీనికి ముందు తేడా అయితే ఈ రాయి అయ్యి పోతారు నాట్ సైడ్. తర్వాత దీన్ని తీసుకుంటే మన శాస్త్రాల్లో శివలింగం అంటే ఏంది, శివుడు అంటే ఏంది, ఏమి కొత్తగా చెప్పక్కర్లేదు కదా. ఎక్కడ మీరు కాశీ పోయినా అది ఉంది, బద్రీనాథ్ పోయింది, కేదార్నాథ్ పోయినా అది ఉంది, శ్రీశైలం ఎక్కడమైనా ఇది. తర్వాత నేపాల్ పోతే నాలుగు దారాల నుంచి ఎక్కడ చూసినా శివలింగం. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి ముఖ్యమైనవి. ఇంకా మిగతావన్నీ ప్రపంచం మొత్తం కూడా శివాలయాలే ఉంటాయి ఇక్కడ.
ప్రాణ ప్రతిష్ఠ అయిపోయింది. ఇప్పుడేం చేస్తారు పురాణ శాస్త్రాలు అందరూ చెప్తారు కదా! శివాలయం పోతే మంచిది, శివుడు మంచోడు, భక్తి ఇవన్నీ చెప్పుకుంటూ పోతారు. అక్కడేమో థియరీ అయిపోయింది మైండ్‌లో. అరే! శివాలయం పోలేకపోతే మంచిది అన్నప్పుడు రిలీఫొస్తుంది. అంటే అక్కడ మన హిందూ సంప్రదాయం తీసుకొని మనం వేరే సంవత్సరాల నుంచి శివపురాణం దగ్గర నుంచి రాస్తున్నాయి కాబట్టి అది మన మైండ్‌లో ఫీడ్ అయ్యి ఉంటాయి పెద్దవాళ్ళు. అదే గుడికి పోతే మంచిదే. ఇది థియరీ ఇక్కడ అప్లై అయితుంది. మైండ్ అంతా ఫిక్స్ ఎక్కడ పోతాం. ఇక్కడ కొండ దగ్గర బాగుండు. కొండల మీద ఎక్కుతాం. కొండల మీద కాలు పెట్టి ఎక్కుతాం కూడా. ఇక్కడికొచ్చిన తర్వాత ఆగిపోయి నడుచుకుంటూ వస్తాం. వచ్చి ఇక్కడ దానికి ఈ శివాలయం దర్శనం చేసుకొని పోతాం అన్నమాట. సో, ఈ రాయికి, ఈ రాయికి ఉన్న తేడా ఉంది. నెక్స్ట్ వీడియోలో గమ్మత్తుగా ఆ శిల్పిని తీసుకొచ్చి టెంపుల్ చూపిస్తాం. మన ఇండియాలో మంచి మంచి శిల్పాలు చెక్కారు. అంటే ఆ శిల్పిని తీసుకొచ్చి ఎట్లా ఉంటుందో చూపిస్తాం. విచిత్రమైన ఒక హంపి ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఈ రాయికి ఒకే ఒక్క చిన్న ఏకశిల బుద్ధ దగ్గర కూడా అంతే. ఒక కొండలో ఒక రాయి తీసుకొని వచ్చి తీసుకొచ్చారు. యాదగిరిగుట్ట అవతల ఎక్కడి నుంచి ఎన్టీఆర్ అన్నప్పుడు తీసుకొచ్చారు. హంపి దాంట్లో ఈ చక్రాలు ఉంటుంది, రథం ఉంటుంది, గుర్రాలు ఉంటాయి, గుర్రాల తాళ్ళలా ఉంటాయి. ఎది చూసేది చెప్తాను. అసలు ఒక రాయిలో ప్రపంచంలో ఎవరైనా చేయగలదా? ఎనీ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్. అసలు ప్రపంచంలో ఇట్లాంటి నాలెడ్జ్ ఎక్కడ లేదు. అగ్గి పెట్టెలో పట్టి చీర చేస్తుంది కూడా ఇండియా. ఎక్కడ పోయినా. సో, ఈ రాయి వేరు, ఈ రాయి వేరు. ఇదైపోయింది. ఆకారం వచ్చింది. మా థియరీ చెప్పుకుంటూ ఇక్కడ మొత్తానికి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దిక్కు ఒక పాయింట్‌లోకి వస్తాం. ఇక్కడ ఎవరు ఉండరు. ఏ కొండకి. ఉండాలి రోజు దీనికి ఆలయ ధర్మంచి తిరుపతిలో ఒక పద్ధతి ఉంటుంది. తిరుపతిలో ఈ పద్ధతి, శివుడి దీంట్లో ఉంటుంది. వాళ్ళ ఆచార ప్రకారం పూజలు నిర్వహిస్తే ఇక్కడ ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడే మెట్లు చెట్టు మటుకు ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. ఇంకోటి చిత్రం ఏంటంటే మన హెల్త్ గురించి చెప్పాలి కదా! మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ అన్ని కొండల మీదే మన దగ్గర ఉంటాయి. కొండల మీదనే ఉంటాయి. లేదా మీరు ఏ ఊరు పోయినా ఊరు అవతల చుట్టుపక్కల ఏమంటే ఆ పక్కన ఒక నది అని ఉండాలి. ఇప్పుడు కాసేపు పక్కన మనకు వచ్చేది గంగ. ఇప్పుడు బిల్డింగ్‌లు అవ్వచ్చు పనులు. చుట్టూ అక్కడ నదని ఉంటుంది. చుట్టూ గ్రీనరీ చెట్లన్నీ అవన్నీ ఉంటాయి. మీరు అక్కడ పోయిన తర్వాత ఏమైతే ఒక రోజున వెళ్ళినప్పుడు యూ గెట్ ఎయిర్ మన హైదరాబాద్ కాదు పొల్యూషన్ ఎయిర్ కాదు. ప్యూర్ ఆక్సిజన్ అక్కడ దొరుకుతుంది. ఆ నీళ్ళల్లో మంచి పవిత్రమైన నీళ్ళు ఉంటాయి. అక్కడ అవన్నీ ఉంటాయి అక్కడ నుంచి. సో, అవన్నీ ప్రకృతి కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉంటుంది. ప్రకృతిలోనే ఈయన ఉంటాడు అక్కడి నుంచి. మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెంపుల్స్ ఎక్కడ కూడా. ఒకప్పుడు తిరుపతికి ఉన్న ఓన్లీ మెట్లు ఉండే అక్కడ బిల్డింగ్ భయం బిల్డింగ్స్ లేవు, అవి లేవు, హోటల్స్ ఏవి లేవు. అందరు మెట్ల పేరులో హైట్‌లో ఉంటారు అక్కడ. ఈ కింద ఏమైనా చిన్న చిన్న వెహికల్స్ గుర్రాలు ఆ రోజులు అవన్నీ ఉన్నా కూడా దుమ్ము ధూళంతా కిందకుంటాయి. ఈ దుమ్ము, ధూళి, బొరష్ అంత పైదాకా పోదు. ఇక మళ్ళీ భయపడుతూ వెళ్ళడం ఫస్ట్ ఇయర్. చాలా వరకు అటు సైడ్ శ్రీశైలం కొండ అది కొండనే ఉంటుంది. కొండల నేలకొన్న పాట ఉంది కదా! ఎందుకు అక్కడ పోతారు ఒకటి పీస్‌ఫుల్‌గా అక్కడ ఉండాలి. ఇదంతా మనం రోజు చూసేది. పబ్లిక్ మధ్యలో గుళ్ళంటే అక్కడ దండం పెట్టేటప్పుడు ఒకడు హారన్ కొడతాడు, ఒక లైట్ కొడుతుంటాడు. చుట్టుపక్కల ఒక బ్యాండ్ పార్టీ వస్తుంది. ఇంకెవరితో బర్త్‌డే పార్టీ వస్తుంది. ఇక్కడంతా అదకుండా ప్రశాంతంగా అలాంటి జాగాలు పోవాలంటే ఊరు బయటనే ఉంటాయి. కొన్ని కింద గ్రౌండ్ లెవెల్ ఉంటాయి. కొన్ని కొండనే ఉంటాయి. ఏదైనా మనం ప్రకృతికి వెళ్తాం. ప్రకృతి నుంచి మనం వచ్చాం కాబట్టి ప్రకృతి పోయిపోతాం. ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రకృతి పోతే మన ఆరోగ్యం బాగుంటుంది. ప్రకృతి విరుద్ధంగా ఓ మానవుడు ఏ తప్పు చేసినా ఇక మీకు చెప్పక్కర్లేదు ఏమేమి జరుగుతున్నాయి. ఈ రోజున ఒక కాలం మారిందా ఏమో చెప్తాం ప్రభుత్వ విరుద్ధంగా పోతుంది. అందుకే కాలం మారి ఎండాకాలం వర్షం వస్తుంది. మరొక మంచి మళ్ళీ కద్దాం. నేను ఇది